పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా ఒక మాట చాలా గట్టిగా చెప్పేవారు. అంటే కూటమి ధర్మాన్ని ఇంత ప్రిన్సిపల్, ఇంత ఎథికల్ పర్సన్ ఉంటారా అనిపించేది నాకు. ఎందుకంటే యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అక్కడికి వచ్చే సభకి వచ్చే వాళ్ళు 80% పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తారు. బట్ హీ యూస్ టు అడ్రస్ టీడీపీ నుంచి వర్మ గారు, బీజేపీ నుంచి కృష్ణరాజు గారు సహకారంతో నేను పిఠాపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తాను, ప్రజల యొక్క ప్రతి సమస్యని పరిష్కరించి తీరుతాను అని మమ్మల్ని యాడ్ చేసుకొని చెప్పడంలోనే అతని యొక్క క్లియర్ మైండ్ నాకు అర్థమైంది. సో హీ వాంట్ టు మేక్ ఇట్ షూర్ దట్ హీ వాంట్ టు డెవలప్ పిఠాపురం అండ్ హీ వాంట్ టు మేక్ ద పీపుల్ టు బి హ్యాపీ. సో ఇది గీత గారికి మింగుడు పడే అవసరం, అంటే మింగుడు పడలేదు. దెన్ షీ థాట్, అమ్మో ఈ స్ట్రాటజీలో నేను వెళ్తే ఏమాత్రం నెగ్గుకు రాలేను, దెన్ ఐ నీడ్ టు మేక్ ఎ న్యూ స్ట్రాటజీ, ఐ నీడ్ టు యూజ్ ఎ సెంటిమెంటల్ వెపన్ అనే ఉద్దేశంతో ఆవిడ ఏ రోజైతే సెంటిమెంటల్గా కొంచెం బాధపడుతూ మాట్లాడారో, కొంగి చాచి ఓట్లు అడిగారో, సో దెన్ ఐ వాజ్ లిటిల్ బిట్, ఎందుకంటే నేను పిఠాపురం వాస్తవ్యం కాబట్టి పిఠాపురం పీపుల్ అంతా కొంచెం సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి ఐ వాజ్ లిటిల్ బిట్ మేబీ ఇది రోజు రోజుకి మారే అవకాశం ఉన్న రోజు కదా, అంటే ఎలక్షన్ కదా, ఈవిడ మాట్లాడారు ఏంటి అంటే ఈవెన్ నాగబాబు గారు కానీ ఈవెన్ ఆయన కూడా కొంచెం టెన్షన్ పడారు. బట్ పవన్ కళ్యాణ్ గారిలో నాకు అసలు టెన్షన్ ఏం కనిపించలేదు.